హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము మా అమ్మగారి ఊరు వచ్చామండి. మీకు పొలాలు అవి చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మా బావగారు చేనికి వెళ్తున్నాము. చూడండి, ఇదైతే పసుపు అండి, ప్యూర్ పసుపు అండి. చూడండి, చాలా మంచిగా ఉంటుంది అసలు. ఇప్పుడు మా బావగారు చేనికి వెళ్తూ ఉన్నామండి, దారిలో ఉన్నాము. మీకు ఇంకా కొన్ని చేలు చూపిస్తాను. మాకు పండే ఆకుకూరలు అవి ఎలా దొరుకుతాయి, అసలుకి ఎలా పండిస్తాం చూడండి ఒకసారి, అన్నీ చూపిస్తా. ఇవ్వండి, చేలో నీళ్ళు కట్టారు. నీళ్ళు కట్టేటప్పుడు కొంగలు చూసారా ఎలా వాళ్ళనియో. ఈ కొంగలు వాలటం కూడా చాలా మంచిదండి, ఎందుకంటే నీళ్ళు కట్టడం వల్ల పైకి పురుగు అనేది వస్తే భూమిలోది, ఆ పురుగులను అవి కొంగలు ఏరుకొని అలా తింటూ ఉంటాయి. చూడండి ఎంత బాగుంటాయో. ఇదిగోండి వెళ్తున్నాం మా బావగారు చేనికి. అదిగోండి పసుపు, చామ, పుదీనా, ఇగో చూడండి. ఇదిగోనండి, ఇది పుదీనాకు నీళ్ళు కట్టారు. మన వర్షాలకు చాలా దెబ్బతిన్నాయండి. పోసిన ఆకుకూరలన్నీ చేతికి అందినాక చాలా పాడైపోయినాయి. వాళ్ళకే కాదు, విజయవాడలో ఇటు కూడా మాకు చాలా ఇబ్బంది వచ్చింది. పొలాలు చాలా నష్టపోయారు. ఇదిగోనండి, ఈ చేనికి నీళ్ళు కడుతున్నారు. ఆయనే మా బావగారు. ఇదే మా చేను. ఇదిగోనండి, ఇది గోంగూర, పుల్ల గోంగూర. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇదిగోనండి గోంగూర, పుల్ల గోంగూర అండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది. మాకు ఇక్కడ ఆకుకూరలన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి. పప్పు వేసేసుకొని చేలోకి వెళ్ళి తెచ్చేసుకోవచ్చు ఆకుకూర. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, చేనుకి నీళ్ళు పట్టడానికి వాటర్ని ఎలా సప్లై చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. ఈ నీళ్ళు ఎంత బాగున్నాయో. ఈ నీళ్ళన్నీ ఇప్పుడు చేనుకు పడుతున్నారు అన్నమాట. ఇదిగోనండి, ఇది బచ్చల కూర. మన కంటికి చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి, మంచిది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందా. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు మా చేనులన్నీ చూపించడానికే మేము ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. చూసారా ఎంత అందంగా ఉన్నాయో. ఇదేనండి చామ దుంపలు అంటారు కదా, అవి. చూడండి అసలు ఎంత బాగున్నాయి. మన వర్షానికి చాలా పాడైపోయినాయి, లేకపోతే ఇంకా బాగుండేది. చూడండి నీళ్ళు ఎలా కడుతున్నారు. మన దగ్గరికి రావడానికి ఎంత కష్టపడాలన్నమాట. ఇదిగోనండి, అక్కడ నుంచి నీళ్ళు అయితే సప్లై అవుతుంది. ఇలా వచ్చేస్తున్నాయి, ఇట్లా మళ్ళీ పంపిస్తారనమాట కావలసిన దానికి. ఇదిగోనండి, ఇది ఫ్రెష్ కొయ్యదోటకూర. ఇది మన ఒంట్లో రక్తం పట్టడానికి చాలా బాగా యూజ్ అవుతుంది, కళ్ళకి అన్నింటికి. చూసారుగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి అన్నీ. ఇదిగోండి చూసారా, ఇదిగోండి కరివేపాకు తోట. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో తోట. ఈ తోట మొత్తం 1 ఎకరంలో ఉందన్నమాట. చూసారుగా, మన కరివేపాకు కారం కావాలన్నా, పచ్చళ్ళలోకి కరివేపాకు అయినా ఏదైనా సరే ఇక్కడ నుంచే, పసుపు మిరపకాయలతో సహా ఇక్కడ నుంచే పట్టుకెళ్తాం మేము అన్నీ. ఇదిగోనండి పసుపు, చూసారుగా ఇక్కడ పండించేది ఫ్రెష్ పసుపు అండి. మనం పచ్చడిలోకైనా, మీకు డెలివరీ ఇవ్వడానికైనా, ఏదైనా సరే ఎక్కడి నుంచే పసుపు ప్యూర్గా మేము రైతుల దగ్గర నుంచి తీసుకొని పంపిస్తాం. మీకు కావాల్సింటే వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి, మెసేజ్ పెట్టండి. లేకపోయినా కాల్ చేసినా సరే మేము రెస్పాండ్ అవుతాం, మీకు పంపిస్తాం అన్నమాట. ఇదిగోండి, ఇది వచ్చేసి ఉల్లిబందు. దీన్ని చేపల పులుసులోను, ఫ్రైడ్ రైస్లోను, చైనీస్ ఫుడ్స్లోను కుక్ చేయడానికి అయితే యూజ్ చేస్తారు. చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట ఇది వేస్తే. చూసారా చాలా ఫ్రెష్గా ఉంది. ఇదిగోండి, ఈ ఉల్లిబందు వచ్చేసి విజయవాడలో హోటల్స్ని ఇట్లా కాంట్రాక్ట్గా మాట్లాడుకొని వాళ్ళకి సప్లై చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ నుంచే మా బావగారు వాళ్ళు. చూసారా చాలా ఫ్రెష్గా ఉంది. వచ్చేసి గులాబీ పువ్వు చేనండి. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా మా అమ్మాయి కోసం ఇలా పూలు తీసుకెళ్తూ ఉంటాను అనమాట, మా అమ్మాయి పెట్టుకుంటుందని. చూసారా చాలా బాగున్నాయి గులాబీ పూలు. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఏమైనా ఆర్డర్స్ కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.